హాయ్ ఫ్రెండ్స్, మన జీవితం ఒక ప్రయాణం. అయితే ఆ ప్రయాణంలో ఎదురయ్యే పరిస్థితులు రోడ్లు వంటివి. రోడ్డు సరిగా లేదని ప్రయాణాన్ని ఆపేస్తామా? లేదు కదా. అలాగే చుట్టూ ఉన్న వాతావరణం బాలేదని మన ప్రశాంతతను కోల్పోవడం మన బలహీనత. నిజానికి వాతావరణాన్ని ఎవరూ నిర్మించలేరు. వారి యొక్క ఆలోచన ధోరణి వల్లనే వారి చుట్టూ ఉన్న వాతావరణం ఏర్పడుతుంది. నేనే వైబ్ క్రియేటర్. నా అంతర్గత శక్తితో వాతావరణాన్ని మార్చే సృష్టికర్తను అని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. ఈ సత్యాన్ని గ్రహించిన రోజు మనలో ఒక సరికొత్త ఉత్సాహాలు మొదలవుతాయి. బీ ఎ లైట్. మనం తరచుగా బయట ఉన్న చీకటిని అంటే నెగిటివ్ వైబ్స్ చూసి భయపడతాం. కానీ ఒకసారి ఆలోచించండి, ఒక చిన్న దీపం కోట్లాది సంవత్సరాల చీకటిని కూడా క్షణంలో మాయ చేయగలదు. అలాగే ఈ మనస్సు అనే శక్తి ప్రశాంతంగా శక్తివంతంగా ఉంటే మీరు వెళ్ళే ప్రతి చోట ఉన్న గందరగోళాన్ని మీ వెలుగు ముందు లొంగిపోవలసిందే. పాజిటివ్ అనే స్విచ్ ఆన్ చేసినప్పుడు చుట్టూ ఉన్న టాక్సిక్ అంటే నెగిటివ్ వాతావరణం కూడా పవిత్రంగా మారిపోతుంది. డోంట్ బీ ఏ స్లేవ్ టు యువర్ ఎమోషన్స్, బీ దేర్ మాస్టర్. వారు నన్ను బాధ పెట్టారు, పరిస్థితులు అనుకూలించలేదు, ఇవన్నీ మనల్ని మనం తక్కువ చేసుకునే మాటలు. మన సంతోషం అనే రిమోట్ కంట్రోల్ను ఇతరుల చేతికి ఇస్తే మనం పరిస్థితులకు లొంగిపోయినట్లే. కానీ మనమే ఆ పరిస్థితుల కంటే ఉన్నతమైన వారమని గుర్తించినప్పుడు మనలోని మాస్టర్ మేల్కొంటాడు. ఎవరైనా ఎవరెలా ప్రవర్తించినా నా లోపల ఉన్న స్థిరత్వం చలించదు అని నిశ్చయించుకోవడమే అసలైన విజయం. ద పవర్ ఆఫ్ ఆరా. ఆధ్యాత్మికంగా ప్రతి ఆత్మకు ఒక ప్రత్యేకమైన ఆరా ఉంటుంది. నిరంతరం కృతజ్ఞతతో శాంతితో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వైబ్రేషన్స్ ఒక రక్షణ కవచంలా మారుతాయి. శుద్ధమైన ఆలోచనలు కలిగి ఉండాలి. అంటే ఇతరులలోని లోపాలను చూడకుండా వారిలోని గుణాలను చూడడమే గొప్ప శక్తి. స్థిరత్వం కలిగి ఉండాలి. అంటే అలజడి అశాంతి మధ్యలో కూడా స్థిరంగా శాంతిగా నిశ్చింతగా ఉండడం ఆత్మ యొక్క అసలైన బలం. బీ ఏ విన్నర్, క్రియేట్ యువర్ ఓన్ వరల్డ్. మనం ఈ ప్రపంచంలో కేవలం ఒక చిన్న భాగం కాదు, మన ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించగల అపారమైన శక్తి కలవారము. మన దృక్పథం మారితే, ప్రాస్పెక్టివ్ మారితే ప్రపంచం మారుతుంది. కేవలం సంతోషాన్ని వెతుక్కునేవారు కాదు, సంతోషాన్ని పంచే వైబ్ క్రియేటర్స్గా ఉండాలి. గుర్తుంచుకోండి, మనం ఎక్కడ నిలబడితే అది ఒక పవిత్ర క్షేత్రం కావాలి. మన మాట, మన చూపు, మన ఆలోచన ఎదుటివారికి ఒక తీపి జ్ఞాపకంలా మిగిలిపోవాలి. ఎందుకంటే యు ఆర్ నాట్ ఏ వైబ్ సీకర్, యు ఆర్ ఏ వైబ్ క్రియేటర్. ఈరోజే మన మనసులో ఈ ఉత్సాహాన్ని నింపుకున్నప్పుడు పరిస్థితులు మనల్ని మార్చవు, మనమే పరిస్థితుల్ని మార్చగల స్థాయికి ఎదగగలము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.